బహుభీతిపురానికి 44 ఆమడల దూరంలో యమధర్మరాజు పట్టణం ఉంది. అక్కడ నరక బాధలను అనుభవించే పాపుల హాహాకారాలు వింటూనే ప్రేత ఏడుస్తాడు. యమపురంలోని భటులు ఆ ఏడుపు విని దక్షిణ ద్వార కావలివాడైన ధర్మధ్వజునితో పాపాత్ముడు వచ్చి ఉన్నాడని చెబుతారు. జీవితకాలం పోగు చేసిన ధనాన్ని వారు స్వానుభవంలోనికి తెచ్చుకోలేక కన్ను మూసినప్పుడు ఆ ద్రవ్యమంతా వాళ్ళ సంబంధికులు అనుభవిస్తారు. ధర్మ సూక్ష్మం విచారించి చూసినప్పుడు అయ్యో, అతడెన్నో పాపాలు చేసి ఆ ధనం సంపాదించగా వాళ్ళంతా దాన్ని భాగాలు చేసుకోవడానికి తయారయ్యారే, మరి అతడు చేసిన పాపాల్లో భాగం పొందడానికి సంసిద్ధులవుతారా? కానే కారు. అందులో వీసమెత్తు పాపమైన వారిని అంటదు. పాపం చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు. యమపురంలో ద్వారపాలకుడు ధర్మధ్వజుని ద్వారా చిత్రగుప్తునకు పాపి వచ్చాడన్న సమాచారం చేరగానే అతడు ఆ విషయాన్ని యమధర్మరాజుతో చెప్తాడు. యమధర్మరాజుకు వచ్చిన పాపుల్లో ఎవరు నాస్తికులో ఎవరు మహాపాపాత్ములో తెలుసు. అయినా చిత్రగుప్తుణ్ణి అడుగుతాడు. చిత్రగుప్తుడు సర్వజ్ఞుడే, అయినా అతడు శ్రవణులను అడుగుతాడు.